లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనుషులను సంతోషపెట్టు వారం కాక హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టవలెను. చార్ల్స్ స్పర్జన్ అనే దైవజనుడు తన మాటల్లో ఇలా రాస్తారు: మనుషుల నోళ్లలో తేనెలాగా మధురంగా మనం ఉండాలనుకుంటే ప్రభువుకి ఎప్పుడు ఉపయోగపడలేం. ఈ మాటలు గుర్తొచ్చినప్పుడు దేవునితో నడిచిన దైవజనుడైన భక్సింగ్ గారి యొక్క సాక్ష్యం గుర్తొస్తా ఉంది. అందులో నుంచి ఒక 2 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. గొప్ప విధానంలో ప్రభు దైవజనుడైన భక్సింగ్ గారిని సంధించినప్పుడు కొన్ని షరతులు పెట్టారు. ఆ షరతులను ఒప్పుకొని మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చిన భక్సింగ్ గారిని చూసిన తల్లిదండ్రులు ఎంతో సంతోషంతో, మళ్ళీ మా కుమారుడు మా దగ్గరికి వచ్చాడని ఎంతో సంతోషంతో ఎదుర్కోవడానికి పోయినప్పుడు భక్సింగ్ గారు నేను ప్రభుని అంగీకరించి ఉన్నాను అని చెప్పినప్పుడు తల్లిదండ్రులు అంటారు కదా, నువ్వు ఏ మతాన్ని ఏ దేవుడినైనా ఒప్పుకున్నా పర్వాలేదు, కానీ మా ముందు ఉన్నప్పుడు మా మధ్యలో ఉన్నప్పుడు నీ యొక్క మతం గురించి కానీ నీ యొక్క దేవుడి గురించి కానీ నువ్వేం చెప్పడానికి వీల్లేదన్నప్పుడు భక్సింగ్ గారు అంటారు కదా, ఊపిరి తీసుకోవడం నేను ఉండలేను కదా, అలాగే ప్రభు గురించి, నా ప్రభువును నా రక్షకుడు గురించి నేను చెప్పకుండా ఏమాత్రం కూడా ఉండలేను. ఏ విధంగా ఈ మాటలు విన్న తల్లిదండ్రులు చాలా గాయమవుతారు. కుమారుణ్ణి తన తోటి తీసుకురావాలని ఎంతో తీర్మానంతో వచ్చిన వాళ్ళు లాస్ట్కి వాళ్ళ తలపాగా, అది ఎంతో గౌరవార్థంగా ఉన్న తలపాగా తీసుకెళ్ళి తన కుమారుడు పాదాల దగ్గర పెట్టి, అయ్యా నువ్వు ఏ విధంగానైనా మాతో తిరిగి రా అంటే ఆ సమయంలో భక్సింగ్ గారు నేను తిరిగి రాలేను నాన్న, తిరిగి నేను ఆ ప్రభు గురించి నేను నమ్మలేదు అని నేను చెప్పలేను, నేను విడిచిపెట్టలేను అనే ఒక్క తీర్మానంతో వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్తున్న సమయము ఎంతో భయంకరంగా, ఎంతో ఏడుపుతో, ఎంతో కన్నీరుతో ఉండి ఉండొచ్చు. భక్సింగ్ గారు ప్రభువుని సంతోషపెట్టవలెనని మాత్రం ఊహించుకొని వాళ్ళ తల్లిదండ్రులను విడిచినప్పటికీ, ఆ ఆస్తులు విడిచిపెట్టినప్పటికీ ప్రభు ఏం తక్కువ చేయలేదు. లక్షలాది కోట్లాది మంది ఈనాడు మనం ఆయన యొక్క ప్రత్యక్షతలో, ఆయన యొక్క దర్శనంలో నడుస్తున్నామంటే ఆ రోజు ఆయన చేసిన త్యాగమే. మనం కూడా అనేకమైన నిర్ణయాలు మన యొక్క జీవితంలో ఉంటాయి, కానీ మనము ఎవరిని సంతోషపెడుతున్నాం? ప్రభువుని సంతోషపెడుతున్నామా? ఏ విధంగానైనా ప్రభు నీ తీసుకున్న నిర్ణయం చేత సంతోషపడుతున్నాడా? ఒకవేళ కాకపోతే రండి ప్రభువుని సంతోషపెట్టుటకు మనం అటువంటి నిర్ణయాలు తీసుకుందాం. అది ఏమైనప్పటికీ, ఏ కోర్స్ అయినప్పటికీ, నీ జీవితం యొక్క భాగస్వామ్య విషయంలో నువ్వు తీసుకోబోయే నిర్ణయం అయినప్పటికీ, నువ్వు తీసుకున్న దాని ద్వారా అనేకులకు అది రక్షణార్థమై అది ఫలదాయకంగా ఉండునట్లుగా ప్రభు మనకు సహాయపడును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మా ముందు అనేకులను దేవా, మా పితరుల వంటి వారిని, నిన్ను సంతోషపెట్టు వారిని మా ముందు ఉంచావు దేవా. మేము కూడా వారి యొక్క క్రమంలో, వారి యొక్క దర్శనంలోకి వెళ్ళి దేవా మిమ్మల్ని సంతోషపెట్టుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.